ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిలో అగైన్ మరల వైసీపీ వాళ్ళ యొక్క అరాచకాలు మొదలైనవి. అదేంటి, కూటమి గవర్నమెంట్ కదా ఉంది, వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి కదా అంటారా? ఏ రకం వేయాలి అడ్డుకట్ట? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. శాసన మండలి రాష్ట్రానికి సంబంధించి ఓ రకంగా పెద్దల సభ, పైన పార్లమెంట్లో పెద్దల సభ అన్నప్పుడు రాజ్యసభ. ఈ పెద్దల సభలో వీడియో పెట్టమని చెప్తాను కావ్యాస్ మీడియాకి. ముందు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసాక ఇది పెద్దల సభ లేక ఈ గొడ్డల పార్టీ దాన్ని ఏ సభగా మారుతుందంటే మాట్లాడదాం. ముందు ఆ వీడియో చూడండి. ఆ సభ ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నాడో అచ్చెన్నాయుడు అనేవాడు, ఆంబోత్ అధ్యక్ష, సారీ క్షమించండి, అది గతంలో మేము పెట్టిన పేరే అధ్యక్ష, సార్థక నామధేయం అయింది. ఈ రోజు హౌస్ అంతా కూడా అదే గట్టిగా చెప్పారు. ఆ ఆంబోత్కే అడుగుతున్నారు, నువ్వేమో లేదు మా నాయకుడికి అన్నారు అధ్యక్ష. సో వీడియో చూశారు కదా, అందులో దాని గ్యాలరీ అందామా, దాన్ని సభలో అందామా, ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని పట్టుకొని దారుణంగా బూతులు మాట్లాడుతున్నాడు. వాయిస్ ఎక్కడో విన్నాను ఎవరెవరు అనుకుంటూ ఉన్న దువ్వాడ శ్రీనివాస్. అది కూడా ఎలాగా, నాకు ఒక జర్నలిస్ట్ మిత్రుడు పంపి, పేరుకి ఏపీలో కూటమి ప్రభుత్వం అనే కానీ మంచి ప్రభుత్వం అనే కానీ ఇప్పటికీ జగన్ హవానే సాగుతుంది చాలా చోట్ల. చివరికి శాసన మండలిలో కూడా జగన్ దూకుడిని వైసీపీది టీడీపీ కూటమి జనసేన వాళ్ళు అడ్డుకోలేకపోతున్నారు. ముందు అసలు అది విను, అది విన్నాక నీకు అర్థమైందని అన్నారు. సో మీరు కూడా విన్నారు కదా, మీరు చెప్పండి. తుమాటి మాధవరావు శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎంపికైన వ్యక్తి చైర్లో కూర్చున్నాడు. సభలో ఉన్నటువంటి సభ్యులు అన్నప్పుడు ఎమ్మెల్సీ, వన్ ఆఫ్ ద ఎమ్మెల్సీ, అదేనండి అతనికి 60 సంవత్సరాలు ఏమో పెన్షన్ తీసుకున్న వయసు, బట్ ఆయన ఫ్రెండా లవరా చెలికెత్త ఏమైనా అలా ఉంది. దువ్వాడ ఆ పేరు ఏదో ఉండేది, ఇతను దువ్వాడ, ఆమె పేరేంటి, పేరు గుర్తులేదు, ఏదో ఆమె వాణినో వీణానో సమ్మెవరో ఆమె ఈయన. అసలు వీళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయే, మేజర్లు అయినప్పుడు నచ్చిన వాళ్ళతో ఉండొచ్చు, నచ్చిన చోట ఉండొచ్చు, నచ్చిన పని చేయొచ్చు అని, అన్నిటికీ వీళ్ళే సూపర్ ఎగ్జాంపుల్. అటువంటి వీళ్ళు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రసన్నం చేసుకోవడం కోసం కూటమి పార్టీలో కీలకమైనటువంటి నాయకుల్ని, మంత్రుల్ని అనరాని మాటలు అంటూ ఉన్నారు. అటువంటిప్పుడు డిప్యూటీ చైర్మన్ ఏం చేయాలి? నవ్వుతూ కూర్చోవాలా? అలా నవ్వుతూ కూర్చోడానికి ఆ సభాస్థానం నీకు ఇచ్చింది, అధ్యక్ష స్థానం. ఏంటంటే అసలు వీళ్ళు ఈరోజు మోషన్ రాజు, ఆయన వైసీపీ తరఫున ఎలక్ట్ అయి ఉన్నాడు, శాసన మండలి చైర్మన్. డిప్యూటీ చైర్మన్గా ఇంతకుముందు జకియా బేగం ఉండే, ఆమె బీజేపీలో జాయిన్ అయింది అండ్ ఆమె యొక్క టెన్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ప్లేస్ డిప్యూటీ చైర్మన్, ఆమె ప్లేస్లో ఇప్పుడు ఎవరో ఒకరు రీప్లేస్ అవ్వాలి. అలా తుమ్మాటి మాధవరావు నామినేషన్ వేశాడు. బట్ అధికార పార్టీ నుంచి ఎవరన్నా నామినేషన్ వేయాలి కదా, నామినేషన్ కూడా వేయలే. కారణం ఏంటి? శాసన మండలిలో స్పష్టంగా మెజారిటీ వైసీపీకి ఉంది. మొత్తం ఏపీలో శాసన మండలి స్థానాలు, ఇంత శాసనసభ అన్న క్షమించాలి, శాసన మండలి స్థానాలు మొత్తం 58. ఈ 58లో 20 స్థానాలు వచ్చేటప్పటికేమో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీలు ఉంటారు. 20 స్థానాలేమో ఈ స్థానిక ప్రజా పరిషత్తులు ఉంటారు, దాన్ని ఏమంటారు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎన్నికైన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీలు ఉంటారు. నేను 20 + 20 40. ఒక 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉంటారు, 45. ఒక 5 టీచర్ ఎమ్మెల్సీలు ఉంటారు, ఎన్నేని 50. ఇంకో 8 గవర్నర్ కోటా కింద ఉంటారు, మొత్తం 58. ఈ 58లో ప్రజెంట్ వచ్చేసి ఈ వైసీపీ దగ్గర 33 ఉన్నాయి. 33 స్థానాలండి వాళ్ళ దగ్గర, వైసీపీ వాళ్ళ చేతిలో ఉంది. టీడీపీ వచ్చి 12, జనసేన వచ్చేసి 2, బీజేపీ వచ్చేసి 1. అంటే 15, 13 ఎంత, 48. 5 ఖాళీగా ఉన్నాయి, క్షమించాలి, 5 ఇండిపెండెంట్లు ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీలు అనుకోండి, అప్పుడు ఎన్నైనాయి, 48. 15 + 33 48.
48 ప్లస్ 5 దెన్ 53, 5 ఖాళీగా ఉన్నాయి, రైట్. అంటే ఇండిపెండెంట్లు అనుకుందాం 5, ఓకేనా. 15 ఏమో కూటమి, 33 ఏమో వైసీపీ, 5 ఏమో ఇండిపెండెంట్లు, మొత్తం 53 అయినాయి. 5 ఖాళీగా ఉన్నాయి. మేబీ ఆ రాజీనామా చేసిన నేను ఆమోదించకపోవటమో లేదంటే రీఎలక్షన్ పెట్టకపోవటం, మొత్తానికి 5 ఖాళీగా ఉన్నాయి. అప్పుడు ఎన్ని ఉన్నట్టు మొత్తం 53. ఈ 53లో స్పష్టంగా వైసీపీ యొక్క వాళ్ళ ఉన్న వాళ్ళు ఎంతమంది, 33 మంది. అంటే క్లియర్ మెజారిటీ వాళ్ళకి. ఇక పోటీ చేసి నామినేషన్ వేసి పరువు తీసుకోవడం తప్ప ఎందుకు, మనం సైలెంట్గా ఉందని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇక జగన్ దూకుడు ప్రదర్శించాడు. మనోళ్ళు సభలో ఇష్టరీతిగా చెలరైపోతారు. మీరు చైర్మన్ స్థానంలో ఉండి అక్కడ అధ్యక్ష స్థానంలో ఉండి ఏం మాట్లాడద్దు, మనోళ్ళని దూసిపోమ్మని చెప్పాలా. వాళ్ళు ఏది మాట్లాడి మీరు సైలెంట్గా ఉండండి అన్నట్టు చెప్పినట్టున్నాడు. దానికి తలూపినట్టున్నాడు ఈయన తోమాటి మాధవరావు. ఆయన ఓకే అన్నారు, డిప్యూటీ చైర్మన్గా సెలెక్ట్ అయ్యాడు. ఎగైన్ ఇక వైసీపీలు మొదలెట్టేశారు, గొడ్డల పట్టి పెంచి మొదలెట్టేశారు. అనరాని మాటలు అంటున్నారు. అసలు పెద్దల సభలు ఏంటి, ఇంత దారుణమైన మాటలు ఏంటండి బాబు, అసలు వాళ్ళు మారరా ఇంకా. ఇప్పుడు లీడర్ ఆఫ్ ది హౌస్ అన్నప్పుడు ముఖ్యమంత్రి వస్తారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నప్పుడు బొత్స సత్యనారాయణ ఉన్నాడు, అండ్ లీడర్ చైర్మన్ అన్నప్పుడు ఎవరున్నారు సభకి, మోషన్ అది. డిప్యూటీ చైర్మన్ అన్నప్పుడు ఎవరున్నారు ఇక్కడ, వాళ్ళు తోమాటి మాధవరావు. సో చైర్మన్ వాళ్ళే, డిప్యూటీ చైర్మన్ వాళ్ళే, అపోజిషన్ వాళ్ళే. లీడర్ ఆఫ్ ది హౌస్ అన్నప్పుడు ఆయన శాసనసభలో ఎక్కువ ఉంటారు చంద్రబాబు గారు. అంటే ఇక్కడ ఓ రకంగా హ్యాట్రిక్ అనొచ్చు, లేదన్నప్పుడు ఇక మొత్తం వీళ్ళదే అనొచ్చు శాసన మండలి అయితే. అలా తయారైందండి అక్కడ. అప్పటికే మంత్రులు వస్తున్నారు, సమాధానం చెప్తున్నారు. అయినా సరే నోటికి వచ్చింది ఆ మాట, ముక్కొచ్చిందే చీవుడు అన్నట్టుగా వాళ్ళు ఇష్టమైపోతుంది. అసలు పెద్దల సభని, పవిత్రంగా ఉంచాల్సిన సభని అసలు ఏంటంటే వాళ్ళ మాటలు ఏంటి, వాళ్ళ చేష్టలు ఏంటండి, అసలు అనరాని మాటల. దాన్ని ఖండించాల్సింది పోయి, ఆపాల్సింది పోయి, చిరునవ్వులు నవ్వుతూ, చిక్కని చిరునవ్వులతో ఆ చైర్లో ఉన్నటువంటి పెద్దల వాళ్ళు సైలెంట్ ఉండటం ఏంటండి అసలు. నాకైతే చాలా ఎంబారసింగ్ అనిపించింది నాకైతే మాత్రం. ఇదేంటి, శాసన మండలి లాంటి పెద్దల సభలో చిల్లర కోతలు కూస్తున్నటువంటి వాళ్ళు ఈ వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉంటే మనం చూస్తున్నాం, మన కర్మరా బాబు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వర్ల రామయ్య, తర్వాత వచ్చేసి ఆమె వడియ సామాజిక వర్గం, వడిరాజులు, వడిర రమాదేవి గారు, వాళ్ళిద్దరు ఎమ్మెల్సీలు ఎట్టారు. వర్ల రామయ్య గారు ఎస్సీ, ఆమె వచ్చేసి బీసీ. బట్ వర్ల రామయ్య గారు ఎక్స్పెక్టెడే, బట్ ఆమె అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి, ఆమెకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. నేను సెపరేట్ వీడియో అవ్వాలి, బట్ ఇందులో చెప్పేస్తున్నా. అంటే కూటమి, ఎస్పెషల్లీ టీడీపీ శాసన మండలికి ఎవరన్నా ఎంపిక చేస్తుందంటే పెద్దల సభకి గౌరవం తెచ్చేయడం వాళ్ళు ఎంపిక చేసింది. ఆమె ఒక నార్మల్ కార్యకర్త, ఆమె రమాదేవి గారు అనంతపురంలో 2024 ఎన్నికలలో స్థానిక ఉన్నటువంటి దగ్గుబడి ప్రసాద్ ఎవరైనా ఆయన గెలవడం కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు ఆమె. ప్రజెంట్ అనంతపురం పార్లమెంటు అంగన్వాడీకి సంబంధించి ఈ టీడీపీ పార్టీ నుంచి అధ్యక్షులుగా ఉన్నారు. అండ్ గతంలో ఈ అనంతపురం టౌన్ ఆర్ సిటీ దాని నుంచి ఆమె పోటీ చేస్తున్నారు కార్పొరేటర్గా. బట్ 47 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా సరే 22 సంవత్సరాలుగా టీడీపీ కోసం కష్టపడుతున్నారు, సేవ చేస్తున్నారు. ఆ సేవలను గుర్తించి మన రంపచోడవరం ఎమ్మెల్యేగా అంగన్వాడీ టీచర్లు ఆమె శిరీష్ని ఎంపిక చేశారు. బ్రహ్మాండం గెలిచింది ఆమె. ఇప్పుడు సేమ్ అంగన్వాడీ కార్యకర్త అనొచ్చు, సాధారణ కార్యకర్త అనొచ్చు, రమాదేవి గారు ఆమెకు సీట్ ఇచ్చిన్నారు ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో, ఆమె ఎలక్ట్ చేస్తున్నారు. వర్ల రామయ్య గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు, ఆ తర్వాత 10 సంవత్సరాల ముందుగా వాళ్ళ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన్నారు. అటువంటి వాళ్ళని ఎమ్మెల్సీలుగా పంపిస్తే గవర్నర్ కోటలకు అందం, గౌరవం, హుందాతనం. ఈ వైసీపీ వాళ్ళు ఏందిరా అంటే ఎవరిని పంపారంటే సభలో బూతులు, బయట బూతులు, పోనీ చైర్లో కూర్చున్న పద్ధతిగా ఉన్నారంటే బూతులు మాట్లాడుతున్న కంట్రోల్ చేయకుండా మాట్లాడు అన్నట్టుగా మౌనంగా నవ్వుతూ ఎక్స్ప్రెషన్లు. మీకు అర్థమవుతుందా? ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపనికి సర్వనాశనం చేసి పెట్టింది వైసీపీ అయితే ఏపీని. పేరు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఇంకా చాలా వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నడుస్తూ ఉన్నాయి. ఈ శాసన మండలి అయితే ఇక ఆల్మోస్ట్ అది అనకూడదు కానీ వైసీపీ సభరాబాబు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు.